యేసయ్యా నీ కృపలేనిదే నే బ్రతుకలేను క్షణమైనా నే బ్రతుకలేను క్షణమైనా నే బ్రతుకలేను. పరిశుద్ధమైన తండ్రి, ఈరోజు యోబుని మీరు అడిగిన 5 ప్రశ్నల్లో రెండవ ప్రశ్న ఏంటో మేము వినబోతున్నాం. ఆ ప్రశ్నలోని లోతైనటువంటి మర్మం మాకు బయలుపరచబడును గాక. యేసు నామములో ప్రార్థించి వాక్య సందేశమును ప్రారంభిస్తున్నాను. నా పరమ తండ్రి. చేతుల పైకెత్తి ఆమేన్ చెప్పండి. ఆమేన్. ఆమేన్. మంచిది పిల్లరా, చాలా జాగ్రత్తగా మీరు దేవుని వాక్యాన్ని మీరు వినాలి. గత ఆదివారం దేవుడు యోబును అడిగినటువంటి 5 ప్రశ్నలు, 5 ప్రశ్నలలో మొదటి ప్రశ్న మీద మనం వాక్యాన్ని మనం విన్నాం. యోబు గ్రంథములో 42 అధ్యాయాలు ఉన్నాయి. 1 నుండి 35 అధ్యాయాల వరకు యోబుకి యోబు స్నేహితులకి మధ్య జరిగిన సంభాషణ మనకు కనబడింది. యోబుకి తన ముగ్గురు స్నేహితులైనటువంటి ఎలీఫజు, జోఫరు, బిల్దదు. ఎలీఫజు, జోఫరు, బిల్దదు ఈ ముగ్గురు కూడా యోబుకి ప్రాణ స్నేహితులు. యోబు గ్రంథం 1వ అధ్యాయం మొదలుకొని 35వ అధ్యాయం వరకు యోబుకి తన స్నేహితులకి మధ్య జరిగిన సంభాషణ మనకు కనబడింది. ఆ సంభాషణలో యోబు 30 ప్రశ్నలు లేవనెత్తుతాడు. 38వ అధ్యాయము నుండి 41వ అధ్యాయం వరకు 4 అధ్యాయాల్లో యోబుకి దేవుడు 70 ప్రశ్నలకి, ఆ ప్రశ్నలకి జవాబులు కూడా ఇస్తాడు. యోబేమో 30 ప్రశ్నలు లేవనెత్తితే దేవుడు 70 ప్రశ్నలకి ప్రశ్నల్లోనే జవాబులు దేవుడు ఇస్తాడు. సో 38వ అధ్యాయం నుండి 41వ అధ్యాయం వరకు 4 అధ్యాయాలు మీరు జాగ్రత్తగా చదవమని చెప్పాను. మరి ఎంతమంది చదివారో చదవలేదో నాకు తెలియదు. ఈ 38వ అధ్యాయం నుండి 41వ అధ్యాయం వరకు మనం ఏం చూడగలుగుతామంటే, ఈ 4 అధ్యాయాల్లో దేవుడు యోబుకి తన శక్తిని చూపిస్తాడు, యోబుకి తన మహిమను చూపిస్తాడు, యోబుకి దేవుడు తన మహత్యాన్ని చూపిస్తాడు. తాను ఎంత గొప్పవాడో, తాను ఎంత మంచి దేవుడో, తాను ఎంత బలవంతుడైన దేవుడో, తాను ఎంత శక్తిమంతుడో, తాను ఎంత సృష్టికర్తో, తన బలం ద్వారా ఏమేమి దేవుడు సృష్టించాడో ఈ 4 అధ్యాయాల్లో ప్రియులారా దేవుని బలాన్ని గురించి మనం చూడగలుగుతాం, దేవుని శక్తిని గురించి మనం చూడగలుగుతాం, దేవుని అతీతమైన కార్యాల గురించి మనం చూడగలుగుతాం. దేవుని యొక్క బలం ఏంటో మనకి ఇక్కడ కనబడింది. మీరు దేవుని బలాన్ని చూడాలి అంటే, చూస్తున్నారా? నా వైపు చూస్తున్నారా? మీ దృష్టి అంతా నా వైపే ఉండాలి, వాక్యం వైపే ఉండాలి. దేవుని బలాన్ని మీరు చూడాలి అంటే ఈ 4 అధ్యాయాలు ఖచ్చితంగా మీరు చదవాలి. యోబు గ్రంథం 38వ అధ్యాయం, 39వ అధ్యాయం, 40వ అధ్యాయం, 41వ అధ్యాయం ఈ 4 అధ్యాయాల్లో దేవుడు తన బలాన్ని యోబుకి చూపించుకుంటాడు. మీరు 38వ అధ్యాయం మీరు ప్రారంభంలో చూస్తే యోబుతోనంట దేవుడు ఎలా మాట్లాడాడో అక్కడ రాయబడింది. దేవుడు మాట్లాడే విధానాలు ఉంటాయి. దేవుడు మాట్లాడే విధానాల్లో కళల ద్వారా మాట్లాడతాడు, ప్రార్థనలో ఉన్నప్పుడు దర్శనాల ద్వారా మాట్లాడతాడు, దైవ సేవకుల ప్రవచనాల ద్వారా మాట్లాడతాడు, పిల్లరా వాక్యము చదువుతున్నప్పుడు మాట్లాడతాడు, వాక్యము వింటున్నప్పుడు మాట్లాడతాడు, కొన్నిసార్లు పరిస్థితుల ద్వారా మాట్లాడతాడు, పిల్లరా స్వరం ద్వారా మాట్లాడతాడు, రకరకాలుగా దేవుడు మాట్లాడతాడు. కానీ ఇక్కడ యోబు గ్రంథం 38వ అధ్యాయం ప్రారంభ వచనాలు మనం చూస్తే యోబుతోనంట దేవుడు ఎలా మాట్లాడాడు అంటే సుడిగాలిలో నుండి మాట్లాడాడంట. ఆ మాట చెప్పండి, ఏ గాలి? మీరు గట్టిగా చెప్పాలి. ఎలా? ఏ గాలి?
ఎంతమంది సుడిగాలి చూశారు? చెయ్యొద్దండి. చూడదు. మీ ఇద్దరు సుడిగాలి చూడాలి అంటే యూట్యూబ్కి వెళ్ళండి. యూట్యూబ్కి వెళ్ళి విల్డర్నెస్ విండ్ అని కొట్టండి. విల్డర్నెస్ విండ్ అని కొట్టండి. లేదా తెలుగులో సుడిగాలి ఎలా ఉండదని కొడితే మీకు యూట్యూబ్లో ఎన్ని సుడిగాలు ఉన్నాయో మొత్తం సుడిగాలు చూపిస్తాడు. సుడిగాలి సామాన్యమైంది కాదు పిల్లారా. సుడిగాలికి ఇల్లే కొట్టుకుపోయింది, సుడిగాలికి వస్తువులే కొట్టుకుపోయింది. నేను చిన్నప్పుడు మా తాతయ్య చెప్తాడు, ఒరే నాయనా మన ఊర్లో ఒక రోజు సుడిగాలి వచ్చింది, సుడిగాలి కంట ఒక 70 సంవత్సరాల ముసలోడు కొట్టుకుపోయాడంట. మా ఊరు నుండి పోండ్లు అనేటటువంటి గ్రామం పక్కనే, మాది వాపట్ల దగ్గర మర్రిపూడి ప్రక్కనే పోండ్లు అని ఉంది. నేను అక్కడ 10th వరకు చదువుకున్నా. బిడ్డరా ఆ గ్రామంలోనంట, ఆ గ్రామానికి మా ఊరు నుండి ఒక పెద్ద సుడిగాలి వస్తే ఒక ముసలాయన ఆ సుడిగాల్లో బయటకు వచ్చాడంట. ఏదో పని మీద పాపం ఏదో కాలకృత్యాలు తెచ్చుకోవడానికి బయటకు వచ్చాడంట 70 సంవత్సరాల ముసలాయన. ఆ సుడిగాలి ఏం చేసిందంటే ఆయన చుట్టి పక్క ఊరు అంటే మా ఊరికి ఆ పోండ్లు అనే గ్రామానికి 1 కిలోమీటర్ ఉండింది. పిల్లల అంత 1 కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి ఊర్లో ఎత్తి పిల్లల పొలాల మధ్యలో పడేసిందంట. ఊపిరి గట్టోడు కాబట్టి బతికాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎలా పడేసిందంటే గడ్డి వాముల మీద పడేసిందంట. అంటే అతనికి ఆయుష్ ఉంది కాబట్టి 70 సంవత్సరాల వయసు అయినప్పటికీ సుడిగాలి చేత అంత దూరము పట్టబడినప్పటికీ ఆయుష్ ఉండి బ్రతికాడు. సుడిగాలిలో నుండి యోబుతో దేవుడు మాట్లాడాడంట. సుడిగాలి పిల్లరా చాలా ప్రమాదం. సుడిగాలి నష్టాన్ని కలిగించింది, సుడిగాలి బాధను కలిగించింది, సుడిగాలి ఇబ్బందిని కలిగించింది. పిల్లరా దేవుడు యోబుతో సుడిగాలిలో నుండి మాట్లాడాడంట. ఎందుకు వచ్చింది నాకు ఈ శ్రమ, ఎందుకు వచ్చింది నాకు ఈ బాధ? దేవుణ్ణి అడగలేదు కానీ ప్రశ్నల రూపంలో అడిగాడంట. ఒకే రోజున చెప్పాను కదా, ఆస్తి అంతా పోయింది, 10 మంది బిడ్డలు చచ్చిపోయారు, అనారోగ్యం వచ్చింది. ఈ సందర్భంలో 30 ప్రశ్నలు తన మనసులోకి వచ్చినాయి. ఈ 30 ప్రశ్నలు యోబు తన స్నేహితులను అడుగుతా ఉంటే దేవుడు వింటా ఉన్నాడు. ఎలాగైనా యోబుని బలపరచాలి, ధైర్యపరచాలి, తన శక్తి, తన బలము, తన మహిమ మహత్యం యోబుకి తెలపాలని దేవుడు ఎక్కడి నుండి మాట్లాడటం ప్రారంభించాడు అంటే సుడిగాలిలో నుండి యోబుతో దేవుడు మాట్లాడటం ప్రారంభించాడు. యోబు ముందట ఒక పెద్ద సుడిగాలి సృష్టించాడంట దేవుడు. ఆ సుడిగాలిలో నుండి ఒక మెల్లని స్వరము యోబుతో మాట్లాడటం ప్రారంభించింది. ఎందుకు దేవుడు సుడిగాలిలో నుండి యోబుతో మాట్లాడాడు అంటే సుడిగాలి లాంటి పరిస్థితుల గుండా వెళుతున్నాడు యోబు. సుడిగాలి లాంటి కష్టాల గుండా వెళుతున్నాడు యోబు. సుడిగాలి లాంటి ఇబ్బందుల గుండా, పరిస్థితుల గుండా యోబు వెళుతున్నాడు. దేవుడు యోబుతో 38వ అధ్యాయములో మాట్లాడేసరికి యోబు పరిస్థితి ఎలాంటిది అంటే సుడిగాలి లాగే ఉంది. సుడిగాలి వచ్చినప్పుడు ఒక ప్రమాదం, సుడిగాలి వచ్చినప్పుడు నష్టం, సుడిగాలి వచ్చినప్పుడు ఇబ్బంది, సుడిగాలి వచ్చినప్పుడు అది మనిషికి బాధను కలిగించింది, సుడిగాలి మనిషికి కష్టాన్ని కలిగించింది. సుడిగాలి ద్వారా ఇల్లు పాడైన వాళ్ళు ఉన్నారు, మనుషులు కూడా గాయపరచబడిన వాళ్ళు ఉన్నారు. ప్రియులారా, ఇక్కడ 38వ అధ్యాయంలో దేవుడు యోబుతో సుడిగాలిలో నుండి మాట్లాడుతున్నాడంట. సుడిగాలిలోని మాట్లాడుతున్నాడంట. ఒక మెల్లని స్వరం యోబుకి అర్థమయ్యింది. దేవుడు నాకు కలల ద్వారా మాట్లాడకుండా, దర్శనం ద్వారా మాట్లాడకుండా, స్వరం ద్వారా మాట్లాడకుండా, ప్రవక్తల ద్వారా, ప్రవచనాల ద్వారా మాట్లాడకుండా దేవుడు నాతో సుడిగాలి నుండి మాట్లాడుతున్నాడు అంటే ఈ సుడిగాలి లాంటి పరిస్థితులను నేను అనుభవిస్తున్నాను కాబట్టి దేవుడు ఈ పరిస్థితులకు తగ్గ రీతిలో దేవుడు సుడిగాలి నుండి నాతో మాట్లాడుతున్నాడని యోబు గ్రహించాడు. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, మీ జీవితంలో కూడా ఎన్నో సుడిగాలు ఉన్నాయి కదా ప్రియులారా. ఎన్నో రకాలైనటువంటి కుటుంబంలో సుడిగాలులు, పిల్లల జీవితంలో సుడిగాలులు, ఆర్థిక విషయాల్లో సుడిగాలులు, నీ శరీరంలో ఉన్న అనారోగ్య పరిస్థితుల్లో సుడిగాలులు,
అర్థం చేసుకొని భర్త, అర్థం చేసుకొని భార్య, అర్థం చేసుకొని పిల్లలు, అర్థం చేసుకొని అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, పిల్లరా అక్కరకు రాని బంధువులు, అక్కరకు రాని స్నేహితులు, అక్కరకు రాని రక్త సంబంధికులు, వీళ్ళందరూ మన చుట్టూ ఉన్నప్పటికీ మనకు ఎలా కనిపించింది అంటే సుడిగాలి. యోబు కూడా ఒకే రోజు ఆస్తిని పోగొట్టుకున్నాడు, 10 మంది బిడ్డలను పోగొట్టుకున్నాడు, అనారోగ్యం, అది అతనికి సుడిగాలి లాంటి పరిస్థితి. ఇప్పుడు నిజంగానే యోబుతో దేవుడు 30వ అధ్యాయంలో సుడిగాలిలో నుండి యోబుతో మాట్లాడుతున్నాడు. సుడిగాలిలో నుండి యోబును దేవుడు పలకరిస్తున్నాడు. సుడిగాలిలో నుండి యోబును దేవుడు దర్శిస్తున్నాడు. సుడిగాలిలో నుండి యోబుతో తను ఎంత గొప్ప దేవుడు రుజువు చేసుకుంటున్నాడు. ప్రియులారా, ఇక్కడ నేను మీకు ఒక మాట చెప్పి నేను ముందుకెళ్తా. సుడిగాలు లాంటి కష్టాల మధ్యలో, సుడిగాలు లాంటి ఇబ్బందుల మధ్యలో, సుడిగాలు లాంటి ఆర్థిక పరిస్థితుల మధ్యలో, సుడిగాలు లాంటి అనారోగ్య పరిస్థితుల మధ్యలో, సుడిగాలు లాంటి ఆర్థిక పరిస్థితుల మధ్యలో దేవుడు ఖచ్చితంగా మాట్లాడతాడు. ప్రియులారా, ఆనాడు దేవుడు యోబును వదిలిపెట్టలేదు. యోబును వదిలిపెట్టలేదు. నీ జీవితంలో కూడా దేవుడు నిన్ను వదిలిపెట్టను అంటున్నాడు. సుడిగాలి మధ్యలో యోబుతో దేవుడు మాట్లాడటం మానలేదు. దేవుడు నీ జీవితంలో కూడా సుడిగాల మధ్యలో దేవుడు నీతో మాట్లాడకుండా ఉండడు. నీతోనే మాట్లాడతాడు, నీతోనే మాట్లాడతాడు, నీతోనే మాట్లాడతాడు. ఆయన ప్రియులారా, ఆయన మాట్లాడేటటువంటి దేవుడు. ప్రియులారా, చాలా పర్యాయాలు మనకు అర్థం కాదు ఆయన మాట్లాడుతున్నా. చాలా పర్యాయాలు మన సుడిగాళ్ళ మధ్యలో ఆయన మనతో ఉన్నప్పటికీ మనం ఆయన చూడం. సుడిగాలి సమయంలో అందరూ కళ్ళు మూసుకుంటారు. ఎందుకు? దాని ద్వారా దుమ్ము, మలినం, చెత్త అంతా కూడా మన ముఖాన్ని వస్తూ ఉండిద్ది. పిల్లరా, అలాంటి పరిస్థితుల మధ్యలో దేవుడు సుడిగాలిలో నుండి యోబుతో మాట్లాడటం ప్రారంభించాడు. ఇక్కడ నేను మీకేం చెప్పాలనుకుంటున్నానంటే, కొన్ని శ్రమల మధ్య దేవుడు నీతో మాట్లాడతాడు, కొన్ని అనారోగ్య పరిస్థితుల మధ్య దేవుడు నీతో మాట్లాడతాడు, కొన్ని ఆర్థిక పరిస్థితుల గుండా, కొన్ని పర్యాయాలు ఫైనాన్షియల్ క్రిసిస్ గుండా మనం వెళ్ళాలి. మీరైనా నేనైనా మనం అందరం కూడా ఆర్థిక పరిస్థితులు గుండా వెళ్ళాలి. ప్రియులారా, అలాంటి సందర్భంలో కూడా దేవుడు మన ప్రక్కనే ఉంటాడు. ఆ మాట చెప్పండి, ప్రక్కనే ఉంటాడనండి. చెప్పండి, నోరు తెలవాలి. ఎక్కడుంటాడు? ప్రక్కనే ఉంటాడు. ప్రక్కనే ఉంటాడు. నువ్వు అనుకుంటున్నావు ఆయన ప్రక్కన లేడేమో అని. యోబు కూడా అనుకున్నాడు, కానీ యోబు ప్రక్కనే దేవుడు ఉన్నాడు. మన జీవితంలో కూడా ఎన్నోసార్లు మనం అనుకుని ఉంటాం, ఈ బాధలో దేవుడు లేడా నా ప్రక్కన, ఈ కష్టంలో దేవుడు నా ప్రక్కన లేడా, ఇంత నలిగిపోతున్నాను, ఇంత కలవరపడుతున్నాను, ఇంత కృంగిపోతున్నాను. చెప్పాను కదా, ప్రారంభంలో ఉదయం లెగిస్తే ఎన్నో భయాలు, మరి ముఖ్యంగా పిల్లల గురించినటువంటి భయాలు, వాళ్ళ భవిష్యత్తుని గురించిన భయాలు, ఆరోగ్యాన్ని గురించిన భయం, అప్పును గురించిన భయం, ఇవన్నీ కూడా సుడిగాలు. ప్రియులారా, మన జీవితంలో సుడిగాలు మన జీవితాల్లో ఏ రూపంలో వచ్చినా మన ప్రక్కనే దేవుడు ఉన్నాడు అన్న సంగతిని మర్చిపోకూడదు. మన ప్రక్కనే దేవుడు ఉన్నాడు, మన ప్రక్కనే దేవుడు ఉన్నాడు, మన ప్రక్కనే ఉన్నాడు దేవుడు. మన ప్రక్కనే ఉన్న దేవుని మనం గుర్తించట్లేదు. యోబు కూడా అదే. సుడిగాలుల రూపంలో దేవుడు మాట్లాడుతుంటే అప్పుడు యోబుకి అర్థమైంది, ఓ దేవుడు నా ప్రక్కనే ఉన్నాడు. ఆస్తి పోయిన నా ప్రక్కనే ఉన్నాడు, బిడ్డలు చనిపోయిన నా ప్రక్కనే ఉన్నాడు, అనారోగ్యం వచ్చినా చెల్ల పెంకుతో గీసుకుంటున్నా, తల మీద బూడిద పోసుకున్నా నా ప్రక్కనే హీ ఈజ్ స్టాండింగ్ మై బిసైడ్. మనుషులకి దేవుడికున్న వ్యత్యాసం ఏంటంటే, మనకి అన్నీ ఉంటే బంధువులు కాని వాళ్ళు కూడా బంధుత్వం చెప్పుకొని వస్తారు, టెస్ట్ వేసుకుని ఉంటారు. అదే మనం నష్టాలు గుండా వెళ్తుంటే, కష్టాలు గుండా వెళ్తుంటే, ఇబ్బందులు గుండా వెళ్తుంటే బంధువు అన్నవాడు ఒక్కడ మన ఇంటికి రాడు. కొన్ని పర్యాయాలు మనుషుల మనస్తత్వాల్ని దేవుడు మనకు చూపిస్తాడు. కొన్ని పర్యాయాలు ప్రియులారా, మన దగ్గర అన్నీ ఉన్నప్పుడు చెప్పాను కదా గతంలో,
తప్పిపోయిన కుమారుడు దగ్గర డబ్బు ఉన్నంతసేపు స్నేహితులందరూ వాడి చుట్టూ మూగారు. వాడి దగ్గర ఒక్కొక్కటి ఖాళీ అవుతా ఉంటే చివరికి వాడు ఒక్కడే మిగిలాడు. ఏ బట్టలతో వెళ్ళాడు అదే బట్టలతో మళ్ళా తండ్రి దగ్గరికి వచ్చాడు. మనుషుల మనస్తత్వం ఏంటంటే అన్నీ బాగుంటే మన పక్కన ఉంటారు, మనల్ని మెచ్చుకుంటారు, మనల్ని పొగడతారు. కానీ ఏదైనా మన జీవితంలో బ్యాక్ సైడ్ అయింది అంటే, ఏదైనా ఒకటి తగ్గింది అంటే, డౌన్ స్టేజ్లోకి వెళ్తుంటే ఎవరు మనతో ఉండరు. ప్రియులా, యోబు జీవితంలో కూడా అప్పటి వరకు అన్నీ ఉన్నాయి, ఏమి లేనివాడైపోయాడు. కొన్ని పర్యాయాలు మనం ఖాళీ అవుతాం. కొన్ని పర్యాయాలు దేవుడు మనకు విశ్వాసాన్ని నేర్పించడానికి, దేవుడు మనకు భక్తిని నేర్పించడానికి, దేవుడు మనకి ప్రార్థన నేర్పించడానికి, దేవుడు మనకి విశ్వాసపు పరిమాణాన్ని నేర్పించడానికి, ఆయన మీద మనం ఆధారపడటానికి కొన్ని పర్యాయాలు మనల్ని ఖాళీ చేస్తాడు. మనల్నేమో దేవుడు ఖాళీ చేస్తాడు, మనమేమో ఖాళీ అవటానికి ఇష్టపడము. అదే ప్రమాదం. దేవుడు మనల్ని ఎందుకు ఖాళీ చేయాలనుకుంటున్నాడు అంటే మనల్ని నింపటానికి. చప్పటి కొట్టండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఏంటంటే అన్ని పోయినాయే, అప్పైపోతుంది, నష్టపడుతున్నానే, ఇబ్బంది పడుతున్నానే, దెబ్బ తగులుతుంది, ఇదే గోల మనకి. అరే, ఈ దెబ్బల మధ్యలో దేవుడు ఏదో నాకు ఒక పాఠం నేర్పిస్తున్నాడు, ఈ ఆర్థిక పరిస్థితుల్లో ఏదో ఒక లెసన్ నేర్పిస్తున్నాడు, ఈ అనారోగ్యంలో ఏదో ఒక పాఠం నేర్పిస్తున్నాడు అని మనం గ్రహించడానికి బదులు ప్రియులారా నిరాశ, నిస్పృహ, కృంగుదల, భయము, కలవరము, ఆందోళన అయిపోయింది. ఏమైపోయింది? ఏమైంది? అలా అనుకోలేదా మీరు? ఎంత టెన్షనో. మాస్టర్ గారు మీకు లేదా? చెప్పండి. మీ టెన్షన్లేమో నాకు కనపడితే నా టెన్షన్ మీకు కనపడవు. ఆమె చెప్పండి. హల్లెలూయా. మీ టెన్షన్లన్నీ నాకు కనపడతాయి, నా టెన్షన్లన్నీ ఆయనకు కనపడతాయి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అదే మీకు మాకున్నటువంటి తేడా. మేము ఏ పరిస్థితిలో ఉన్నా లేనట్టుగా ఉంటాం. టెన్షన్ లేదు, ఇబ్బంది లేదు, ప్రాబ్లం లేదు, హ్యాపీగా ఉన్నామనే తట్టు మీకు కనపడతాం. కానీ దేవుని దృష్టిలో మాకుండాల్సినవి మాకుంటాయి. అదే దైవజనుడి యొక్క లక్షణం, అదే దైవజనుడి యొక్క విశ్వాసం, అదే దైవజనుడు ఏమీ లేకపోయినా ఉన్నట్టుగానే ఉంటాడు. ఆ మెయింటెనెన్స్ కానీ, ఆ డిగ్నిటీ కానీ, ఆ హుందాతనం కానీ పైకి ఎక్కడా కూడా లేదు అనే మాట ఉండదు ప్రియులారా. ఏమీ లేకపోయినా ఉన్నట్టుగానే ఉంటాం. దేవుడు మాకు ఇచ్చిన కృపది. అంటే మా నమ్మకం, మా విశ్వాసం, మా ధైర్యం అదే. మీ టెన్షన్లన్నీ మాకు కనబడతాయి, మా టెన్షన్లు మీకు కనబడవు. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, యోబు ప్రియులారా ఆ సుడిగాలి మధ్యలో రకరకాల ప్రశ్నలతో ఉన్నాడు. నేను ఇంత ప్రార్థన చేస్తున్నాను కదా, ఇంత విశ్వాసంతో ఉన్నాను కదా, ఇంత ఉపవాసం ఉంటున్నాను కదా, ఎందుకయింది? దేవుణ్ణి ప్రశ్నించలేదు కానీ తనకు ప్రశ్నలు వచ్చేసింది. దేవుణ్ణి యోబు ప్రశ్నించలా, ఎందుకు ఇలా చేసేవన్లా. కానీ ఈ కష్టాల కడలిలో తన మనసులో ప్రశ్నలు బయటకు వచ్చింది. ఆ ప్రశ్నలకి సమాధానం ఇవ్వటానికి చెప్పాను కదా, యోబుకి 30 ప్రశ్నలు వస్తే దేవుడు 70 ప్రశ్నల్లో తనకు సమాధానం చెప్పాడు. 38వ అధ్యాయం నుండి 41వ అధ్యాయం, 4 అధ్యాయాలు మీకు చేతులెత్తి నేను మనవి చేస్తున్నాను. చదివితే మీరు బలపడతారు. ఆ 4 అధ్యాయాలు మీరు చదివితే మీకు ధైర్యం కలిగింది. ఆ 4 అధ్యాయాలు మీరు చదివితే మీకు విశ్వాసం పరిమాణం పెరిగింది. మీ విశ్వాస పరిమాణం నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళిపోయింది ప్రియులారా. సుడిగాల్లో నుండి యోబుతో దేవుడు మాట్లాడాడు. సుడిగాల్లో నేను వదిలిపెడతానా యోబు? నేను ఆస్తి పోయిన మాట నిజమే, బిడ్డలు చచ్చిపోయిన మాట నిజమే, అనారోగ్యం వచ్చిన మాట నిజమే, కానీ నేను నీ ప్రక్కనే ఉన్నాను కదా, నేను నిన్ను ఎందుకు వదిలిపెడతాను అని దేవుడు మాట్లాడటం మొదలుపెట్టాడు. 4 అధ్యాయాలు 38 నుండి 41 అధ్యాయాల వరకు దేవుడు మాట్లాడుతున్నాడు. గ్యాప్ ఇవ్వకుండా మాట్లాడుతున్నాడు. పోయిన వారం కూడా ఇదే మాట వాడాను మీ ముందు. 4 అధ్యాయాలు గ్యాప్ లేకుండా మాట్లాడుతున్నాడు దేవుడు. 4 అధ్యాయాల నిండా తను ఎంత శక్తివంతుడో మాట్లాడుతున్నాడు.
తనెంత బలవంతుడో మాట్లాడుతున్నాడు, తన నోటి మాట ద్వారా ఏమేమి కలిగిందో మాట్లాడుతున్నాడు, తన బల పరాక్రమాన్ని యోబుకి చూపించుకుంటున్నాడు దేవుడు. పోయిన ఆదివారం చెప్పాను, 70 ప్రశ్నల్లో 5 పెద్ద ప్రశ్నల్లో మొదటి పెద్ద ప్రశ్న విన్నారు కదా. ఏమిన్నారు? మొదటి ప్రశ్న ఏమన్నాడు? యెహో, నేను భూమికి పునాది వేసినప్పుడు వేర్ యు ఆర్. నువ్వు కూర్చున్నటువంటి భూమికి పునాది ఉందరా, ఇది పునాది వేసిన భూమిది. ఐ వాజ్ ఎ ఫౌండేషన్ ఇన్ దిస్ ఎర్త్. ఈ కూర్చున్నటువంటి భూమికి నేను పునాది వేశాను. భూమి నీకు కనబడుతుంది, భూమి కింద ఉన్న పునాది నీకు కనబడుతుందా? ఆ పునాది వేసినప్పుడు నువ్వు ఎక్కడున్నావు? అద్భుతమైన ప్రశ్న కదా. ప్రభు ప్రశ్నిస్తే యోబు సమాధానం లేదు. ఆయన ప్రశ్నిస్తే ఎంత జ్ఞానం కలిగిన వాడైనా సైలెంట్ అవ్వాల్సిందే. పౌలు అదే అంటాడు రోమా సంఘానికి పత్రిక రాస్తా, ఆహా, దేవుని బుద్ధి జ్ఞాన బాహుళ్యములు ఎంత గంభీరములు, ఆయన జ్ఞానము శోధింప శక్యము కాదు అంటాడు. నువ్వు ఆరాధన చేసే దేవుడు శక్తి కలిగిన దేవుడు, బలం కలిగిన దేవుడు, మహిమ కలిగిన దేవుడు, మహత్యం కలిగిన దేవుడు. ఆయన శక్తిని మీరు రుచి చూస్తే ఆయన వదిలిపెట్టలేరు. మీరు ఆయన శక్తి మీకు అర్థం కావట్లేదు కాబట్టి మీరు ప్రశ్నిస్తున్నారు దేవుని. ఆయన శక్తి సామర్థ్యాలు మీకు ఇంకా అర్థం కారా? అర్థమైతే శ్రమల మధ్యలో మౌనంగా ఉంటారు యోగులాగా. మొదటి ప్రశ్న, ద ఫస్ట్ క్వశ్చన్, భూమికి నేను పునాది వేసినప్పుడు నువ్వు ఎక్కడున్నావు చెప్పరా అన్నాడు. దాని ఆత్మీయ అర్థం చెప్పాను. భూమికి పునాది, భూమి పునాది మీద నిలబెట్టాడు దేవుడు. పునాది కనబడదు ఎవరికి? ఈరోజు శాస్త్రజ్ఞులు, జ్ఞానులు, గొప్పవారు చెప్పుకుంటున్న వారికి ఎవ్వరికి భూమి పునాదులు కనుక్కోలేకపోయారు. కానీ బైబిల్ చెప్తుంది భూమికి దేవుడు పునాదులు వేశాడంట. దాని ఆత్మీయ అర్థం చెప్పాను. భూమికి పునాది వేసిన వాడు నీ జీవితానికి కూడా పునాది కాదా? నీ పిల్లలకు పునాదిగా ఉండడా? నీ కుటుంబానికి పునాదిగా ఉండడా? నీ నీ జీవితానికి పునాది దేవుడే, దేవుడే, దేవుడే. నిన్ను కదలనీయుడు, నిన్ను పడనీయుడు, నిన్ను బలహీనరాలు కానివ్వడు. ఎందుకంటే నీకు దేవుడు పునాదిగా ఉన్నాడు. చప్పటి కొట్టండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనకి పునాదిగా ఉన్నాడు అనే మాట చెప్పాను. ఈ రోజు రెండో ప్రశ్న త్వరగా నేను ముందుకెళ్తా. యోబు గ్రంథం 38వ అధ్యాయంలోకి రండి. 38వ అధ్యాయం. ఈరోజు రెండవ ప్రశ్న, యోబుతో దేవుడు ఏమన్నాడు? 8వ వచనాన్ని 10, 11 వచనాలను చదువుకుందాం. 9 ఆపండి, 9ని స్కిప్ చేయండి. యోబు గ్రంథము 38వ అధ్యాయము 8వ వచనం, 10వ వచనం, 11వ వచనం. సముద్రము దాని గర్భము నుండి పొర్లిరాగా తలుపుల చేత దానిని మూసిన వాడెవడు? దానికి సరిహద్దు నియమించి దానికి అడ్డగడిలను తలుపులను పెట్టించినప్పుడు నీవు ఇంతవరకే గాని మరి దగ్గరకు రాకూడదని ఇక్కడనే నీ తరంగములో పొంగు అణపబడుననియు నేను చెప్పినప్పుడు నీవుంటివా? చాలు. ఈరోజు రెండో ప్రశ్న కొద్ది నిమిషాలు జాగ్రత్తగా విందాం. మొదటి ప్రశ్న, భూమికి పునాది వేసినప్పుడు నువ్వు ఎక్కడున్నావు అన్నాడు. రెండో ప్రశ్న ఏమంటున్నాడంటే ఇక్కడ ఈరోజు యోబు, నేను సముద్రాన్ని కలుగు చేసినప్పుడు సముద్రపు గర్భము ఒడ్డుకు రాకూడదు అంటే సముద్రము పొంగి భూమి మీదకు పొరలకూడదు అని ఇసుకను నేను సరిహద్దుగా పెట్టాను. ఇసుకను సరిహద్దుగా పెట్టాను అంటూ ఇంకొక మాట కూడా అంటాడు. సముద్రము పొంగకుండా సముద్రానికి తలుపులను అడ్డుగా పెట్టాను అంటున్నాడు దేవుడు. ఈ మాట మీరు జాగ్రత్తగా జరిగితే మీకు అర్థమయ్యింది. సముద్రము దాని గర్భము నుండి పొర్లి రాగా తలుపుల చేత దాన్ని మూసిన వాడెవడు అంటే అర్థం ఏంటంటే సముద్రము భూమి మీద పొంగకుండా
దేవుడంట సముద్రానికి తలుపులు అడ్డం పెట్టాడంట. ఆ తలుపులు ఎవరికి కనబడవు. ఇప్పటి వరకు జ్ఞాని, గొప్పవాడు, శాస్త్రజ్ఞుడు అని చెప్పుకుంటున్నటువంటి ఎవరికి కూడా సముద్రము లోపల దేవుడట సముద్రానికి తలుపులు పెట్టాడంట. ఆ తలుపులు పెట్టడం ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే భూమి మీదకి ఆ యొక్క సముద్రపు నీరు పొంగకూడదు 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 అని. పిల్లరా, ఒక మాటలో చెప్పాలి అంటే సముద్రానికి నేను తలుపులేసాను రా, సముద్రపు నీరు భూమి మీదకి రాకుండా నేను తలుపులతో నేను బిగించాను అంటున్నాడు దేవుడు. సముద్రానికి తలుపులు పెట్టినప్పుడు నువ్వెక్కడున్నావు? సముద్రానికి తలుపులు పెట్టిన వాడు ఎవడు చెప్పు? యోబు ప్రమాణం. భూమికి పునాది వేసినప్పుడు నువ్వు ఉన్నావా? ఏ మౌనంగా ఉన్నావు చెప్పవే? రెండో ప్రశ్న అడుగుతున్నాడు. సముద్రానికి ఆ నీరు భూమి మీద పొరలకుండా సముద్రపు లోపల నేను తలుపులు పెట్టాను. ఆ తలుపులు పెట్టిన వాడు ఎవడో నీకు తెలుసా? అసలు ఆ తలుపులు నువ్వు చూసావా? సముద్రం కింద పొంగకుండా భూమి మీదకి ఆ యొక్క పొంగు రాకుండా ఆ తలుపులు పెట్టిన వాడు ఎవడో నీకు తెలుసా? ఆ తలుపులు పెట్టినప్పుడు నువ్వు ఉన్నావా? చెప్పు యోబు. రెండో ప్రశ్న అడిగినప్పుడు కూడా యోబు మౌనంగా ఉన్నాడు. పోయిన ఆదివారం చెప్పాను, భూమిని సృష్టించినప్పుడు తన సృష్టిని దేవుడు బయలుపరుస్తున్నాడు యోబుకి. ఇప్పుడు రెండవదిగా దేని గురించి మాట్లాడుతున్నాడంటే సముద్రాన్ని గురించి మాట్లాడుతున్నాడు. భూమి పునాదుల గురించి మాట్లాడాడు పోయిన ఆదివారం. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు మనందరితో, సముద్రానికి తలుపులు పెట్టానురా అది పొంగకుండా. సముద్రానికి తలుపులు పెట్టాను నేను. చదువుకున్న అబ్బాయిలకి అమ్మాయిలకి తెలుసు, భూమి మీద నీటి శాతం ఎంతంటే 90%. భూమి ఎంత శాతం అంటే 30%. 30% భూమి ఉంది. భూమి చుట్టూ భూమి అంత దేంతో నిండింది అంటే నీటితో నిండింది. 97% 97% నీరు నింపబడి ఉంది భూమి మీద. 3% భూమి ఉంది. పిల్లారా, అంటే దేవుడు ఎంత కృప చూపుతుంటే మనుషులకి, మన చుట్టూ నీరు ఉంది. ఆ నీటికి గనక దేవుడు ఇలా అన్నాడంటే ఒక్కసారి భూమి అంతటిని కూడా కప్పేసింది. పిల్లారా, భూమి అంతటిని కూడా కప్పేసింది. ఈరోజు మనం బ్రతుకుతున్నామంటే సృష్టి దేవుని మాటకు లోబడుతుంది. తెలుసా మీకు? 97% నీరుంది భూమి మీద. 3% భూమి. పిల్లరా, భూమి పొరలకుండా ఆ సముద్రపు నీరు పొరలకుండా భూమి మీదకి దేవుడు దేన్ని ఆనకట్టగా కట్టాడంట? ఇసుకను దేవుడు సరిహద్దుగా నియమించాడంట. సముద్రం మీ అందరూ చూశారు. మీలో చాలా మందికి నేను పాకల సముద్రంలో బాప్తిసం ఇచ్చాను. అలలు చూడండి, ఇసుక హద్దు దాటకుండా ఆరకే వస్తాయి. ఎంత పెద్ద ఆలోచన చూస్తున్నారా? ఎంత పెద్ద తాడి చెట్టు అంత ఆలోచన ఇసుక హద్దు దాటకుండానే ఉండింది. దేవుడు ముందుగానే ఆజ్ఞాపించాడు సముద్రానికి, భూమి మీద నా పిల్లలు ఉంటాయిరా, భూమి మీద జంతువులు ఉంటాయిరా, భూమి మీద నా స్వరూపంలో చేయబడ్డ మానవ జాతి ఉండింది. మీ ద్వారా ఆ మానవ జాతికి ఎలాంటి హాని జరగకూడదు. మీ ద్వారా మానవ జాతికి ఎలాంటి ప్రమాదం ఉండకూడదు. కాబట్టి మీకు, ఓ సముద్రమా, మీకు ఇసుకను సరిహద్దుగా పెడుతున్నాను. మీరు ఎక్కడ వరకు ఆగాలంటే ఆ బోర్డర్లోనే ఆగాలి. మీరు మీ పొంగంతా, మీ అలలంతా, అలల ద్వారా లేచిన పొంగంతా ఆ సముద్రపు ఒడ్డుకే పరిమితం. ఒడ్డు దాటకూడదు, జాగ్రత్త అని దేవుడు ముందే చెప్పాడు. కొన్ని పర్యాయాలు మనిషికి బుద్ధి చెప్పడానికి దేవుడు సునామీలను పంపిస్తాడు. జపాన్, చైనా కొన్ని ప్రాంతాల్లో సునామీలు కూడా వచ్చినాయి.
2007వ సంవత్సరంలో మన భారతదేశంలో చెన్నైకి కూడా సునామీ తాకిడి వచ్చింది. అంటే హద్దు దాటి సముద్రపు నీరు దాటుకుంటూ వచ్చేసింది. పాకల బీచ్లో కూడా సముద్రం దాటుకుని వచ్చేసిందంట. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను అంటే, యోబుతో దేవుడు అంటున్నాడు, ఇప్పుడు సముద్రాన్ని గురించి ఆలోచించయ్యా అంటున్నాడు. పోయిన ఆదివారం భూమి గురించి చెప్పాను, ఈ ఆదివారం సముద్రం గురించి మాట్లాడుతున్నాను. సముద్రాన్ని పొంగకుండా నా నోటి మాటతో తలుపులేశాను. సముద్రపు నీరు భూమి మీద పొంగకుండా సముద్రపు నీటికి భూగర్భములో తలుపులు వేసిన వాడను నేనే కదా యోబు. ఆ సంగతి నీకు తెలుసా? ఇక్కడ నేను మీకు 3 ముఖ్యమైనటువంటి విషయాలు నేను మీకు జ్ఞాపకం చేసి నేను ముగించాలని ఆశపడుతున్నాను. సముద్రాన్ని గురించి దేవుడు యోబుతో ఎందుకు మాట్లాడుతున్నాడు? సముద్రం చూసినప్పుడు మనకేం గుర్తొచ్చింది? అలలు గుర్తొస్తాయి. చెప్పాలి, ఏం గుర్తొస్తాయి? కొంచెం గట్టిగా చెప్పండి. ఏం గుర్తొస్తాయి? అలలు గుర్తొస్తాయి. ఇంకేం గుర్తొస్తాయి? శబ్దాలు. ఆ మాట చెప్పండి, ఏం గుర్తొస్తాయి? అలల శబ్దం. ఒక్కొక్క అల మొన్న సహోదరికి లూదియాకి బాప్తిసం ఇచ్చేటప్పుడు అలా చాలా పెద్దగా వచ్చింది. ఆ అమ్మాయికి బాప్తిసం ఇవ్వటానికి నేను కూడా కష్టపడాల్సి వచ్చింది. అంటే అంత పెద్ద అల. ఆ రోజు చాలా సముద్రం బాగా పొంగుతుంది, బాగా అలల చేత కొట్టబడుతుంది. ఒక 10-15 నిమిషాలు పట్టింది ఆ అమ్మాయికి బాప్తిసం ఇవ్వటానికి. అంటే ఒక్కొక్క అల వచ్చి అమ్మాయికి ముంచుదామంటే మమ్మల్ని ఆ అల వచ్చి మమ్మల్ని కొట్టేస్తుంది. ఎలాగో మొత్తానికి కష్టపడి అమ్మాయికి బాప్తిసం ఇచ్చి ఒడ్డుకు వచ్చేసాం. సముద్రం మనకి నేర్పిస్తున్నటువంటి 3 విషయాలు ఏంటంటే, సముద్రం పిల్లరా చాలా లోతైంది. రెండవదిగా సముద్రం దగ్గర మనకి ఏం కనబడింది అంటే అలల శబ్దాలు కనబడతాయి. మూడవదిగా సముద్రం దగ్గర మనకి ఏం కనబడింది అంటే గాలి గాలి గాలి. సముద్రము లోతైంది, సముద్రం దగ్గర మనకి గాలి కనబడింది, సముద్రం దగ్గర మనకి అలలు కనబడతాయి. ఇక్కడ యోబుకి దేవుడు సముద్రాన్ని ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాడు అంటే, సముద్రాన్ని నేను కంట్రోల్ చేస్తున్నాను యోబు. అది సముద్రము భూమి మీదకి పొంగకుండా, సముద్రము భూమి మీద ఉన్నటువంటి మనుషుల్ని చంపకుండా, సముద్రము భూమి మీదకి పొరలకుండా సముద్రం మొత్తాన్ని నేను కంట్రోల్ చేస్తున్న దేవుని కదా. సముద్రములో ఉన్న అలలు నా కంట్రోల్లో ఉన్నాయి, సముద్రములో ఉన్నటువంటి లోతు నా కంట్రోల్లో ఉంది, సముద్రములో నుండి వచ్చేటటువంటి శబ్దాలు నా కంట్రోల్లో ఉన్నాయి అంటూ సముద్రాన్ని దేవుడు యోబుకి జ్ఞాపకం చేస్తూ, సముద్రము భూమి మీదకి పొంగకుండా భూగర్భములో దానికి తలుపులు వేసిన వాడు ఎవడో చెప్పమంటున్నాడు. దాని ఆత్మీయ అర్థం ఏంటంటే, సముద్రాన్ని నేను కంట్రోల్లో పెడుతున్నాను, ఎప్పటికీ నా నోటి మాట దాటలేదు సముద్రం. పిల్లరా 5 సముద్రాలు ఉన్నాయి, పెద్ద సముద్రాలు. ఒకటి పసిఫిక్ మహాసముద్రం, రెండవది అట్లాంటిక్ మహాసముద్రం, మూడవది హిందూ మహాసముద్రం, నాలుగవదిగా దక్షిణ అంటార్కిటిక్ మహాసముద్రం, ఐదవదిగా ఆర్కిటిక్ మహాసముద్రం. చదువుకున్న అబ్బాయిలకి తెలిసి ఇవన్నీ సోషల్ స్టడీస్లో మీకు వస్తాయి ఇవన్నీ. 5 పెద్ద సముద్రాలు మరలా చెప్తున్నాను. పసిఫిక్ మహాసముద్రం, అట్లాంటిక్ మహాసముద్రం, హిందూ మహాసముద్రం, దక్షిణ అంటార్కిటిక్ మహాసముద్రం, ఐదవదిగా ఆర్కిటిక్ మహాసముద్రం. ఇప్పుడు చెప్పిన 5 సముద్రాలు చాలా పెద్దవి, చాలా పొడవైనవి, చాలా లోతైనవి. ఈ 5 సముద్రాలంట దేవుని మాటకు లోబడుతున్నాయి అంట. చెప్పాను కదా, భూమి మీద 97% నీరు ఉంటే 3% భూమి ఉంది. అంటే దేవుడు ఒక్కవేళ ఆజ్ఞించి మొత్తం నీరంతా వచ్చేసి భూమిని కప్పేయండి అంటే, ఆనాడు నోవహు కాలంలో జలప్రళయం అయినట్టుగా మనం కూడా అయిపోయేవాళ్ళం ఇప్పుడు. కానీ సృష్టిని దేవుడు కంట్రోల్ చేస్తున్నాడు. సృష్టిని దేవుడు తన యొక్క నోటి మాటతో ఆపాడు.
ఆనాడు మొదలుకొని ఏనాడు కొన్ని వేల సంవత్సరాల నుండి సముద్రము భూమి మీదకి పొంగకుండా ఎంత ఆలోచన ఇసుకే సరిహద్దుగా ఉందంట. ఇసుకే సరిహద్దుగా ఉందంట. దేవుడు చెప్తున్నాడు యోబుతో, మరి నాయనా, ఆస్తి పోయిన మాట నిజమే, బిడ్డలు చచ్చిపోయిన మాట నిజమే, అనారోగ్యం వచ్చిన మాట నిజమే, ఒకప్పుడు అన్నీ ఉన్నాయి, ఇప్పుడు ఏమి లేని కూడా అయిపోయావు, నిజమే, నాకు తెలీదా? భూమికి పునాదులు వేశాను, నీ జీవితానికి మరలా నేను పునాదులైనా. సముద్రాన్ని చూడు, సముద్రపు పొంగుని అణుస్తున్నవాడు నేను కదా, గాలిని అణుస్తున్నవాడు నేను కదా, కెరటాలని అణుస్తున్నవాడు నేను కదా, భూమి మీదకి సముద్రం పొంగకుండా తలుపులు వేశాను కదా. అంటే సముద్రము కూడా నా స్వాధీనములో ఉంది కదా, నువ్వు కూడా నా స్వాధీనములో లేవా? చెప్పండి కొట్టండి గట్టిగా. హల్లెలూయా. నా కంట్రోల్లో సముద్రం ఉంది అంటున్నాడు. ఇది ఆత్మీయార్థం. సముద్రము నా కంట్రోల్లో ఉంది. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, మీ సమస్యలు కూడా దేవుని కంట్రోల్లోనే ఉన్నాయి, మీ అప్పులు కూడా దేవుని కంట్రోల్లో ఉన్నాయి, నీ భర్త దేవుని కంట్రోల్లో ఉన్నాడు, నీ భార్య దేవుని కంట్రోల్లో ఉంది, నీ పిల్లలు దేవుని కంట్రోల్లో ఉన్నారు, నీ కుటుంబం అంతా కూడా దేవుని కంట్రోల్లో ఉంది. ఆయన సేవకులమైన మేము కూడా ఆయన కంట్రోల్లోనే ఉన్నాం. ఈ మినిస్ట్రీ ఆయన కంట్రోల్లో ఉంది, ఈ మినిస్ట్రీ ఆయన కంట్రోల్లో ఉంది, మనమందరం ఆయన కంట్రోల్లో ఉన్నాం. మనందరినీ ఆయన మాత్రమే కంట్రోల్ చేయగలుగుతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇవన్నీ నా కంట్రోల్లో ఉన్నాయి, వీటన్ని నేను కంట్రోల్ చేస్తాను. భూమి మీదకి సముద్రపు నీరు రాకుండా నేను కంట్రోల్ చేయట్లేదా? నిన్ను నేను కంట్రోల్ చేయలేనా? నీ బాధ నేను కంట్రోల్ చేయలేదు. ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు యోబు ద్వారా, నీ కష్టాన్ని నేను కంట్రోల్ చేస్తా, నీ ఇబ్బంది నేను కంట్రోల్ చేస్తా, నీ అనారోగ్యాన్ని నేను కంట్రోల్ చేస్తా, నీ యొక్క ఆర్థిక పరిస్థితిని కంట్రోల్ చేస్తా, పోగొట్టుకున్నది మరలా తిరిగి నేను నీకు ఇస్తాను. చప్పటి కొట్టి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. పోగొట్టుకుంది మరలా తిరిగి నీకు ఇస్తా. సముద్రము నా స్వాధీనములో ఉంది అంటున్నాడు. సముద్రము నా స్వాధీనంలో ఉంది. ఇప్పుడు చెప్పాను కదా, ఈ 5 సముద్రాలు కూడా దేవుని స్వాధీనములో ఉన్నాయి. వాటి ఘోష, వాటి శబ్దాలు, వాటి లోతు అంతా దేవునికి తెలుసు. ఇంకో మాటలు చెప్పాలంటే, నీ జీవితంలో వినబడుతున్న శబ్దాలు నాకు తెలియవు, నీ కుటుంబంలో వచ్చిన శబ్దాలు నాకు తెలియవయ్యేవో. కొంతమంది భార్య భర్తల జీవితాల్లో ఎప్పుడు శబ్దాలే, ఎప్పుడు శబ్దాలే, ఎప్పుడు గొడవలే, ఎప్పుడు పొట్లాటే, ఎప్పుడు తిట్టుకోవడమే, శృతి ఉండదు. భర్తకు పని చేద్దామంటే భార్యకు పని చేద్దామనేది పొంతికొండదు. కొంతమంది భార్యలు భర్తల్ని కంట్రోల్ చేయాలనుకుంటారు, కొంతమంది భర్తలు భార్యని కంట్రోల్ చేయాలనుకుంటున్నారు. భార్య భర్తని కంట్రోల్ చేయడం ప్రమాదమే, భర్త భార్యని కంట్రోల్ చేయడం కూడా ప్రమాదమే. ఇద్దరు బ్యాలెన్స్ గా ఉండాలి. వాళ్ళిద్దరిని ఎవరు కంట్రోల్ చేయాలంటే పరిశుద్ధాత్ముడు కంట్రోల్ చేయాలి. భార్య గాని భర్తని కంట్రోల్ చేయాలనుకోవటం వాక్యానికి అవిధేయత చూపించినట్టు. నీవు భర్తగా నీ భార్యను కంట్రోల్ చేయాలనుకోవటం కూడా, భర్తగా నీ భార్యను కంట్రోల్ చేయటం అంతం కూడా అది వాక్యానికి విరుద్ధమైనటువంటి ఆలోచన. మీ ఇద్దరిని ఎవరు కంట్రోల్ చేయాలంటే దేవుడు కంట్రోల్ చేయాలి, దేవుడు వాక్యం కంట్రోల్ చేయాలి. ఈరోజు పిల్లలు మన కుటుంబాల్లో సమస్యలు కంట్రోల్ అవటం లేదు, పరిస్థితులు కంట్రోల్ అవటం లేదు. పిల్లల పరిస్థితి కానీ నీ పరిస్థితులు కానీ కొన్ని కంట్రోల్ తప్పుతున్నాయి. అప్పుడప్పుడు కంట్రోల్ తప్పినప్పుడు మాత్రమే కాని మాటలు మాట్లాడతాం. కంట్రోల్ తప్పినప్పుడు మాత్రమే పిల్లలు లెక్క లేకుండా మాట్లాడతారు తల్లిదండ్రులని. కంట్రోల్ తప్పినప్పుడు మాత్రమే భర్త లెక్క లేకుండా మాట్లాడతాడు భార్యని. కంట్రోల్ తప్పినప్పుడే భార్య లెక్క లేకుండా మాట్లాడింది భర్తని. పిల్లరా, వీళ్ళు దేవుని స్వాధీనంలో ఉండరు, దేవునికి అప్పగించుకోరు. దేవునికి అప్పగించుకుంటే, ఆయన కంట్రోల్లో ఉంటే ఇల్లు చాలా ప్రశాంతంగా ఉండింది. కొన్ని పర్యాయాలు భర్త కంట్రోల్ తప్పుతాడు, భార్య కంట్రోల్ తప్పింది, పిల్లల కంట్రోల్ తప్పుతారు. అంటే ఆ కుటుంబంలో కంట్రోల్ తప్పినటువంటి పరిస్థితి. కారణం ఏంటంటే అటు దేవుని స్వాధీనములో నుండి బయటకు వచ్చారు.
యోబుతో దేవుడు అదే అంటున్నాడు. యోబుతో ఏమంటున్నాడు అంటే, సముద్రము నా కంట్రోల్లో ఉంది, నువ్వు కూడా నా కంట్రోల్లో ఉండాలి. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను దైవజనుడి ముగింపులో, మనము దేవుని కంట్రోల్లో ఉన్నామా? వాక్యపు కంట్రోల్లో మనం ఉన్నామా? కంట్రోల్ అనే మాట ఇంగ్లీషు మాట. అది కంట్రోల్ అంటే ఏంటంటే స్వాధీనం. సృష్టి అంతా కూడా దేవుని స్వాధీనములో ఉంది. సముద్రం కూడా దేవుని స్వాధీనములో ఉంది. ఆనాడు దేవుడు చెప్పాడు, ఇసుకను సరిహద్దుగా ఉంచాడు. ఇప్పటికీ దేవుని మాటకి సముద్రం లోబడుతుంది. తెలుసా మీకు? తెలుసంటే స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. లేదా ఇప్పటికీ సముద్రం పొంగట్లేదు. కారణం ఏంటంటే దేవుడు చెప్పాడు ఏమని? ఇసుకను సరిహద్దుగా పెట్టాను. అప్పుడప్పుడు మనం హద్దులు తప్పుతూ ఉంటాం. విశ్వాసి హద్దులు దాటుతూ ఉండింది. దేవుని పిల్లగా మన హద్దులు మనం మీరుతూ ఉంటాం. భర్త హద్దు దాటుతూ ఉంటాడు, భార్య హద్దు దాటుతూ ఉండేది, పిల్లల హద్దులు దాటుతూ ఉంటారు. వారి హద్దులు దాటినప్పుడే సమస్యలు కలుగుతాయి. వారి హద్దులు దాటినప్పుడే ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. వారి హద్దులు క్రాస్ చేసినప్పుడే పిల్లల కుటుంబంలో గలిబిలి అనేది ప్రారంభమైంది. ఈరోజు చూడండి, కొంతమంది కుటుంబాల్లో క్రైస్తవులే, విశ్వాసులే, దేవుని బిడ్డలే, లెక్కలేంతనం. ఏందిలే భర్త అయితే ఏంది, ఏందిలే భార్య అయితే ఏంది, పిల్లలకు కూడా చూడండి, ఏందిలే మా డాడీ మా అయితే ఏంది. ఒక రెబల్నెన్స్, శాపం అన్న సంగతిని ప్రభు మాట్లాడుతున్నాడు. శాపమది. ఈరోజు పిల్లల సృష్టి గురించి దేవుడు మాట్లాడుతూ రెండవది అంటున్నాడు, సముద్రాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మరలా చదువుకుందాం ఆ మాట. ఏమంటున్నాడు ఒకసారి మరలా చదవండి. యోబు గ్రంథం ముగించుకుందాం ఆ మాటతో. యోబు గ్రంథం 38వ అధ్యాయం 8, 10, 11 వచనాలు. సముద్రము దాని గర్భము నుండి పొర్లి రాగా తలుపుల చేత దానిని మూసిన వాడెవడో? యోబు చెప్పు. సముద్రము భూమి మీదకి పొంగకుండా నేను తలుపులేసాను. ఆ తలుపులేసిన వాడు ఎవడో చెప్పు. దానికి సరిహద్దు నియమించి, ఏ సరిహద్దు నియమించాడు? ఇసుకను సరిహద్దుగా నియమించాడంట. దానికి అడ్డగడిలను తలుపులను పెట్టించినప్పుడు నీవు ఇంతవరకే గాని మరి దగ్గరకు రాకూడదని, ఎక్కడనే నీ తరంగముల పొంగు అనపబడునని నేను చెప్పినప్పుడు నీ ఉండివా? ఎంత గొప్ప ప్రశ్న అండి. ముగించండి. మీ బైబిల్ క్లోజ్ చేసేసేయండి. ముగిస్తున్నాను. మీ బైబిల్ క్లోజ్ చేయండి, ముగిస్తున్నాను. ఇక్కడ దేవుడు రెండవదిగా సముద్రం గురించి జ్ఞాపకం చేస్తున్నాడు. ఇంత గొప్ప సముద్రం నా స్వాధీనములో ఉంది. ఇంత గొప్ప సముద్రం నా కనుసైలో ఉంది. ఇంత గొప్ప సముద్రం నా హ్యాండ్ ఓవర్లో ఉంది. నా స్వరూపములు, నా పోలిక చొప్పును చేయబడ్డా నువ్వు నా స్వాధీనములో లేవా? నా స్వాధీనములో లేవా? ఈరోజు ముగింపులో ప్రభు మాట్లాడుతున్న మాట, మన పరిస్థితులన్నీ ఆయన స్వాధీనములో ఉండునుగాక. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రాబ్లమ్స్ అన్నీ ఆయన స్వాధీనములో ఉండునుగాక. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లారా, సముద్రం ఆయన కంట్రోల్లో ఉంది. మనం కూడా ఆయన కంట్రోల్లో ఉండాలి అని చెప్తుంది వాక్యం. ఆమేన్ చెప్పండి. మరి ఉన్నామా లేదా అనేది ప్రశ్న. ఉంటే నీకు ఆ యొక్క శబ్దాలు వినబడవు, సముద్రపు శబ్దాలు వినబడవు, ఆ కేకలు వినబడవు, ఆ గాలి చప్పుళ్ళు వినబడవు, ఆ ప్రతికూల పరిస్థితులు నీ కంటికి కనబడవు. పిల్లారా, నువ్వు ఇంకా పూర్తిగా ఆయన చేతికి స్వాధీనములోనికి రాలేదు కాబట్టే ఈ శబ్దాలు, ఈ కలవరాలు, ఈ ఆందోళనలు, ఈ భయాలు, ఈ కేకలు ఇవన్నీ కూడా మనకి వినబడతా ఉన్నాయి, కనబడతా ఉన్నాయి. యోబో, సముద్రం నా స్వాధీనంలో ఉంది. సముద్రం భూమి మీద పొంగకుండా దానికి తలుపులేసి దిగిచ్చాను. ఇదిగో నేనున్నానయ్యా, నీ జీవితంలో నేను అన్నిటినీ, ఇదిగో నేను మళ్ళా పునరుద్ధరించు దేవుడిగా నేనున్నాను అని దేవుడు యోబుతో మాట్లాడుతున్నాడు. చేతుల పైకెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. తను ఎంత గొప్పవాడో యోబుతో మాట్లాడుతున్నాడు.
తనెంత బలవంతుడో యోబుతో మాట్లాడుతున్నాడు, ఎంత శక్తివంతుడో యోబుతో మాట్లాడుతున్నాడు. పిల్లారా, సముద్రము ఆయన స్వాధీనములో ఉన్నట్టుగా మనం కూడా ఆయన స్వాధీనములో ఉందుముగాక. మరలా చెప్పండి, మరలా చెప్పండి, మరలా చెప్పండి, మరలా చెప్పండి. ఎవరు స్వాధీనంలో ఉండాలి? అయ్యగారండి, ఒక్క ఆదివారం ఆయన స్వాధీనంలో ఉంటా, అది కూడా 10 గంటల నుండి 1 గంట వరకు. ఇక 1 గంట నుండి ఇక మళ్ళా ఆదివారం మందిరంలో కనబడేదాకా పాస్టర్ గారు మీరు నన్ను ఎవరు స్వాధీనములో ఉన్నావని అడగొద్దు. అలా గనక మీరుంటే మీ జీవితాల్లో దేవుని కార్యాలు కనబడవు. ప్రియులారా, దేవుని కార్యాలు యోబుకు దేవుడు ఎందుకు చూపించాడు అంటే బైబిల్ చెప్తుంది, యోబు పోగొట్టుకుంది మరలా ఇచ్చాడంట. కారణం, యోబు పూర్తిగా దేవుని చేతులకు వచ్చేసాడు. అది యోబు పూర్తిగా దేవుని చేతులకు వచ్చాడు. యోబు పూర్తిగా దేవుని స్వాధీనంలోకి వచ్చాడు. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, పిల్లరా, మీరు దేవుని స్వాధీనంలోకి వచ్చారా? ఇంకా రాకుండా ఏ విషయాల్లో మీరు ఉన్నారు? తల వంచండి, ప్రార్థన చేసుకోండి. ఏ విషయాల్లో ఇంకా పూర్తిగా మీరు దేవుని స్వాధీనంలోకి రాకుండా, దేవుని చేతి క్రిందకు రాకుండా మీరు ఏ విషయాలు ఉన్నాయి? కొన్ని పర్యాయాలు నీ మాటలు దేవుని కంట్రోల్లో ఉండవు, నీ ప్రవర్తన దేవుని కంట్రోల్లో ఉండదు, నీ క్రియలు దేవుని కంట్రోల్లో ఉండదు. మళ్ళా విశ్వాసవే, క్రైస్తవురాలువే, దేవుని పిల్లవే, దేవుని కుమారువే, దేవుని కుమార్తెలమే, దేవుని కంట్రోల్. యోబు అంటున్నాడు, సముద్రము నా కంట్రోల్లో ఉంది. నువ్వు ఉండాలి కదా.